సంగతులు ఇక్కడే ఉన్నాయి, కానీ మనం మాత్రము మొదటి భాగాన్ని మరలా చదవండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని. కానీ దేవుడు వాక్యం ఏమని చెప్తుందంటే పాపుల మనవి ఆలకింపడు. మరి భూమి మీద ఉన్నవారు ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారని ఆలోచన చేస్తే ఎవరు కూడా లేరు. మరి ఎవరు కూడా లేనప్పుడు దేవుడు ప్రత్యేకంగా నేను పాపుల మనవి వినను అనే మాట ఎందుకు వాడుతున్నట్టు? దాని గురించి మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేయాలి. భూమి మీద ప్రతి మనిషి పాపేని పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది. మరి అందరూ పాపులే అయినప్పుడు ఇక్కడ ఏమంటారంటే దేవుడు పాపుల మనవి ఆలకింపడు. మరి అలాంటప్పుడు ఇంకా ఈ మాట ఎందుకు ఇక్కడ రాస్తాడు? మరి ఎవరి మాట, ఎవరి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు అనేది కొద్ది నిమిషాలు మనం చూస్తాం. ఎంతకాలం నుంచో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఏళ్ళు తరబడి, కానీ మన ప్రార్థనకు ప్రతిఫలం కొన్ని పర్యాయములు మనం పొందలేకపోతూ వచ్చాం. మన ప్రార్థన ప్రతిఫలం కొన్ని పర్యాయాలు మనం పొందలేకపోయాం. ఇంకా ప్రార్థన చేసి 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 జవాబు రాని కారణం చేత మనం ఏం చేస్తూ వచ్చామంటే ఆ విధంగా ప్రార్థన చేయడం మానేశాం. కాబట్టి ఎందుకు మనం చేసిన ప్రార్థన వృధా అయిపోయింది? ఇప్పటికీ ఎంతకాలం అవుతూ వచ్చింది? ఎప్పుడు మన ప్రార్థన వింటారు? కొంతమంది సాక్ష్యం చెప్తా ఉంటే దేవుడు మా జీవితంలో ప్రార్థన చేసుకున్నాం, ఇలా జరిగించాడు అని సాక్ష్యం చెప్తూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే మరి వాళ్ళకి మేలు చేశాడు కదా దేవుడు, వాళ్ళ ప్రార్థన విన్నాడు, మరి మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థన ఎందుకు వినడం లేదు అని మన ప్రశ్న వచ్చిందా లేదా? వచ్చింది. అయితే ఎందుకు మన ప్రార్థన వినడం లేదో ఈరోజు దేవుడే మాట్లాడతాడు. కనుక ఈ రోజు నుంచి మన ప్రార్థన కూడా వినేటట్లు మనం సిద్ధపడాలి. మనం ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకూడదు. వాస్తవంగా ఏంటంటే ఎవడైనా బాధ కలిగితే వాడు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. సంతోషం ఉంటే పాటలు పాడాలి. మరి మనం ఏం చేస్తాం? బాధ కలిగినప్పుడు ప్రార్థన చేయండి అని చెప్తాం, కానీ మనం చేయం. అదే మనం ఇక్కడ విచిత్రం. దేవుని వాక్యానికి మనకున్న వ్యత్యాసం ఏంటంటే వ్యతిరేకము. ఎవరికైనా బాధ ఉంటే వాడు ప్రార్థన చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు, కానీ మనం ఏం చేస్తున్నామంటే మన బాధలన్నీ తీసుకెళ్ళి వేరే వారి మీద చేస్తున్నాం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటున్నాం. బాగానే ఉంది, కానీ మనం ఎప్పుడైనా చేసామా అని అదే దేవుడు అడిగేది. అందరికీ ప్రార్థన చేయమని చెప్తున్నా కానీ అసలు నువ్వెప్పుడు చేసుకుంటావు? అవసరం ఉండేది వారికా నీకా అని దేవుడు అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తావు? నాకే ప్రభు అంటే మరి నీకు అవసరమైనప్పుడు నువ్వు అడగల కదా. అందుకనే మన ప్రార్థనకి కొంతవరకు జవాబు రాలేదు. వ్యక్తిగతంగా మన కుటుంబానికి మనకు సంబంధించినది మనమే ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేయండి అని ఎప్పుడు చెప్పాలి అంటే సంఘానికి సంబంధించిన విషయాలు ఉన్నప్పుడు, దేవునికి సంబంధించిన విషయాలు ఉన్నప్పుడు అవి జరిగేటట్లు ప్రార్థన చేయండి అని మనం వేరే వారికి అప్పగించడం తప్పేమీ కాదు. గుర్తుపెట్టుకోండి, దేవునికి సంబంధించిన విషయాలు, సంఘానికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు మనం ఇతరులకు అప్పగించవచ్చు ప్రార్థన చేయండి అని. కానీ మన విషయమే వచ్చినప్పుడు ముందు మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనకి జవాబు రాని పక్షంలో అప్పుడు మనము సంఘానికి, సహోదరులకి దాని విషయాన్ని తెలియపరచవచ్చు. అయితే బైబిల్ మరోలాగుంది. గలతీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదవండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఒకరి భారమును ఒకరు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. పౌలు ఇక్కడ చెప్పినది ఏంటంటే ఇది సంఘానికి చెప్తున్న మాట, ఇది వ్యక్తులకు చెప్పే మాట కాదు. గలతీ సంఘాన్ని చెప్తున్నాడు. అంటే ఆయన సేవలో చాలా సంఘాలు కట్టాడు కనుక
గలతీయులు పట్టి పట్టనట్టుగా ఉన్నారు. ఎవడేమైపోతే నాకేంటి, నా వరకు నేను బాగుంటే చాలు. ఎవరేమైపోతే నాకేంటి, మా కుటుంబం బాగుంటే చాలు. అందుకని ఇక్కడ చెప్పాడనమాట, ఒకరి భారం ఒకరు భరించండి. మీరు బాగుంటే సరిపోదు, ఒకరి భారాన్ని ఒకరు మనం భరించాలని చెప్తున్నాడు. అంటే ఒక సంఘానికి అవసరం ఉన్నప్పుడు మన సంఘం నుండి సహాయము చేయొచ్చు. సొమ్ము రూపకంగా కానీ, వస్తు రూపకంగా కానీ, వ్యక్తుల రూపకంగా కానీ సహాయం చేయవచ్చు. అదే కుటుంబ పరంగా వచ్చినప్పుడు మనం చేయగలిగామా? అదే కుటుంబ పరంగా వచ్చినప్పుడు మనం చేస్తాం. అట్లా కొంతమంది ఏమంటే సంఘానికి ఏం తక్కువ అండి, బోల్డ్ అంత ఉంది, ఇవ్వచ్చుగా. సంఘానికి ఏమైనా ఎకరాలు ఉన్నాయా? ఉన్నాయండి. మరి మనుషులకు ఎకరాలు ఉంటాయా ఉండవా? మరి ఎకరాలు నువ్వు ఎప్పుడు ఇవ్వలేదే, నువ్వు చేయకూడదా? సంఘమే చేయాలా? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. సంఘం అనగానే అదేదో పెద్ద ఆర్బీఐ అనుకుంటారు కొంతమంది. ఏమనుకుంటారు? ఆర్బీఐ అనుకుంటారు ఏమో, నాకు తెలియదు. మరి సంఘంలో ఎప్పుడు అవసరతలు, అక్కర్లు ఎన్నో కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు సంఘమే చేయాలనుకోవడం తప్పుగా. సంఘం అంటే ఎవరు? మనం చేస్తేనే సంఘం చేయడం అన్నట్టు. కాబట్టి మనకి ఎకరాలు ఉంటాయి, వాహనాలు ఉంటాయి, వాటిని దేవుని పని కొరకే తీసుకురాం. కానీ అన్ని సంఘం భరించాలని మాత్రం అనుకుంటాం. అదే పొరపాటు చేస్తున్న విషయం. అందుకనే పౌలు ఇక్కడ గలతీ సంఘానికి మీరు అలా ఉండొద్దండి అని చెప్పాడు. కాబట్టి వ్యక్తిగతంగా కొన్ని విషయాలు మనం చూస్తాం. ఇప్పుడు వ్యక్తిగతమైన విషయాలు ఏంటంటే, దేవుడు చెప్తున్న మాట, ఆయన పాపుల మనవి వినడు, ఆలకింపడు. మరి ఎవరి మనవి చేస్తే ఆలకిస్తాడు? ఎవరి మనవులు ఆయన ఆలకిస్తాడు? చూడు, యేసుక్రీస్తు ప్రభు ఏమని ప్రార్థించాడు ఒకసారి చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 41వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము. అప్పుడు వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, యేసు కన్నులు కాదు, అట్ట చదవకూడదు. యేసు కన్నులు పైకెత్తి, యేసు కన్నులు పైకెత్తడం అంటే తేడా ఉంది మాట. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు. అసలు ఈయన ఎప్పుడు మనవి చేశాడు, ఎప్పుడు ఆయన విన్నాడు? అర్థమవుతుందా లేదా? ఒక్క వచనంలోనే ఆయన ప్రార్థిస్తున్నట్టుగా ఉంది. ఆ ప్రార్థన కూడా ఎలా ఉందంటే, అసలు నువ్వు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు అంటాడు. అసలు ఎప్పుడు ప్రార్థన చేసినాడు వినడానికి? చూడండి, మన ప్రార్థన ఎప్పుడైనా ఇలా చేసామా? నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు అంటున్నాడు. ఇక్కడేమంటే ఆయన పాపుల మనవి వినడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తుకి మనకి ఏదో వ్యత్యాసం కనబడుతుందా లేదా? కనబడుతుంది. కాబట్టి ఏ ఏ విషయాల్లో మన జీవితాల్లో మన ప్రార్థనకి జవాబు రాకుండా పోయిందో ఈరోజు మనం సరి చేసుకుంటాం. ఈరోజు మనం వాటిని సరి చేసుకుంటాం. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బైబిల్లో చూడండి, దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం. ఏ ఏ విషయాల్లో మన ప్రార్థన వినకుండా పోవడానికి ఎవరు ఆటంకము? భక్తిహీనులు అర్పించు బలులు, యెహోవాకు ఏయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు. అంటే మన ప్రార్థన ఎట్టుందంటే, యేసుక్రీస్తు లాంటి పవిత్రతతో కూడిన ప్రార్థన లేదు. అందుకే మన ప్రార్థనకి జవాబు రావడం లేదు.
ఒకటి పవిత్రత లేనటువంటి ప్రార్థనకు, పవిత్రత అనే దానికి ఇంకా చాలా లోపలికి వెళ్ళి మాట్లాడదానికంటే ఒక సింపుల్గా మాట్లాడదాం అందరికి తెలిసిన భాషలో. ఇప్పుడు మామిడికాయ పచ్చడి జాడి ఉంది, దాంట్లో ఎలా పడితే అలా మనం చేయి పెడితే పచ్చడి ఉంటుందా? ఇట్లా దండోడితో చెప్పండి. ఎందుకని? ఒకసారి ఆలోచించండి. ఆఫ్టర్ ఆల్ మనం తయారు చేసుకొని తింటున్న ఆహారంలో ఒక భాగం, అదే ఆహారం కాదు, ఆహారంలో ఒక భాగమైనటువంటి ఈ చిన్నది మన దేహములో సరైనటువంటి పరిశుభ్రత, ఇది పవిత్రత కాదు, పరిశుభ్రత లేనందువలన ఆ పచ్చడంతా ఏమైపోతుంది? పాడైపోయే అవకాశం ఉంది. మరి పరలోకములో ఉండే దేవుని దగ్గరికి మన ప్రార్థన ఎట్లా వెళ్తుంది? గగనాలను చీల్చుకొని మరి వెళ్ళాలి. ఆయన అక్కడ ఉన్నాడు. ఒక్కోసారి మన ప్రార్థన ప్రక్కన వారికే వినపడదు ఆమేననడానికి. దాని గురించి కాదు, దేవుడికి ఎలాగైనా వినపడుతుంది. నేను దాని గురించి చెప్పడం లేదు. ఆయనంత దూరం అడగా అందుకే వినపడలేదేమో అని కాదు ఇక్కడ విషయం. ఎప్పుడు మనం మోకరిస్తే వెంటనే ఆయన మన దగ్గరికి వచ్చి ఉంటాడు, మన కంటికి కనపడడం అంతే. మోకరించేవారంటే దేవునికి చాలా ఇష్టం, మోకరించని వారంటే సైతానికి బాగా ఇష్టం. ప్రార్థన ఎవరి జీవితంలో ఉంటుందో వారు పాపం చేయరు, పాపం చేసేవారు ప్రార్థన చేయరు, అంతే సింపుల్గా మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ఆయన పవిత్రుడు కనుక ఆయన ప్రార్థన చేయకపోయినా నువ్వు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. మనం ఎంతగానో గింజుకున్నా, కష్టపడుతున్నా, గంటల తరబడి చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోవడం గల కారణం ఏంటంటే మన ప్రార్థనలో ఏం లేదు, పవిత్రత లేదు. అపవిత్రత ఉంది కానీ అది మన కంటికి కనబడంలా. నేను అపవిత్రంగా లేననుకుంటున్నాం, మేమనుకుంటున్నాం నేను అపవిత్రంగా లేననుకుంటున్నాం. మరి దేవుడు చెప్తాడు మనం అపవిత్రంగా ఉన్నామో లేదో. కీర్తన 90వ కీర్తన 8వ వచనం చదవండి. 90వ కీర్తన, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో రహస్య పాపాలు అంట. ఇవి ఎవరికి కనపడవు? ఎవరికి కనపడవు? ఎవరికి కనపడవు? ఇవి ఎవరికి కనపడవు, ఒక్కరికి తప్ప. ఎవరికి కనపడవు అంటే ఎవరికి కనపడవు, ఒక్క దేవునికి మాత్రమే కనపడుతుంది. అంటే ఇలాంటిది ఏదైనా ఉంటే మనలో, అప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించడం లేదు. బయటకు కనపడదు, ఇది బయటకు కనపడేది కాదు. ఇది ఎక్కడ ఉంటుందంట? రహస్యము. అంటే మానవుడి హృదయం ఎంత రహస్యం అంటే అది చాలా రహస్యమైనది. కాబట్టి మన పాపం ఏదైనా కొంచెం ఉన్నా మన ప్రార్థనని దేవుడు ఆలకించకుండా చేస్తుంది. కాబట్టి ఏదైతే ఉందో దాన్ని మనము ఒప్పుకోవాలి. ఇంతకాలం మన ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకించలేదు, ఎందుకు జవాబు రావడం లేదు? మనందరము విశ్వాసులమే, బాప్తీసం తీసుకున్న వారమే, బల్లలో చేయిస్తున్న వారమే, కానీ మన ప్రార్థన ఎందుకు వినడం లేదు దేవుడు అంటే ఎక్కడో దేవునికి ఆయాసకరమైనది ఇంకా నీలో నాలో దాక్కొని ఉంది. దాన్ని దాచుకుంటున్నాం. దాన్ని ఏం చేస్తున్నాం? దాచుకుంటున్నాం. దాన్ని మనము ఈరోజు ప్రభు దగ్గర ఒప్పుకుంటే మన ప్రార్థన కూడా దేవుడు వినడానికి సిద్ధంగానే ఉన్నాడు. రెండవది ఏంటంటే యథార్థత లేకపోవటం. రెండవది చదవండి, 15వ అధ్యాయము సామెతల గ్రంథం 8వ వచనం. రెండవది ఏంటంటే త్వరగా చదవాలి, ఇంత టైం ఏంటంట?
భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందము. అంటే ఇప్పుడు మన ప్రార్థనలో ఏముండదు? ఒక ఆయన ప్రార్థనలో యథార్థత లేదు. శంకరి ప్రార్థనలో యథార్థత ఉందా? కంప్లైంట్ చేస్తున్నాడు, నేరం మోపుతున్నాడు. దేవుని కంటే ఎక్కువ తెలుసా శంకరికి? మన్నించండి, పరిశీలికి దేవుని కంటే ఎక్కువ తెలుసా? దేవుని తెలుసు నేను వారానికి ఎలాగున్నాను, అలాగున్నాను. ఇదిగో ఈ శంకరి వలనైనా కానందు వలన అనే పదాలు శంకరితో వీడికి ఎందుకు పని? తను ఏదో దేవునికి చెప్పుకోవచ్చు కదా. అంటే దానిలో అంటే యథార్థత లేదు, యథార్థత లేదు. నేను సహవాసంలోకి రాక మునుపు విజయవాడలో ఒక ఇంట్లో 3 అమ్మాయిలు ఉన్నారు. ముగ్గురికి పెళ్లి వయసే. పెద్ద ఆమెకు 28 సంవత్సరాలు, రెండో ఆమెకేమో 25, మూడో ఆమెకి 22 సంవత్సరాలు. కానీ పెళ్ళి అవడం లేదంట వారింట్లో. పెద్ద అమ్మాయి ఒక లిస్ట్ రాసుకుంది. అబ్బాయి చదివిలాగా ఉండాలా, ఇంత హైట్ ఉండాలా, పలానా ఉద్యోగం చేస్తుండాలా, పలానా ఆఫీసులోనే ఉండాలి, జీతం ఇంత ఉండాలి, ఆయన హైట్ ఇంత ఉండాలి, రక్షణ ఈ టైంలో ఉండాలి, బాప్తీసం వాగ్దానం ఇలా ఉండాలి, అన్నీ రాసుకుంది. రాసుకొని ప్రార్థన చేస్తుందంట ఒక 5 నెలల నుంచి. ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన ఏమని చేస్తుందంటే, ప్రభా ఈ లక్షణాలు కలిగిన వ్యక్తికి మా అమ్మకి అల్లుడిగా రావాలి అని ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది? ఈ లక్షణాలు కలిగిన వ్యక్తి, ఈ లిస్టులో నేను ఏమైతే రాస్తున్నానో ఈ లక్షణాలు కలిగిన వ్యక్తి మా అమ్మకి అల్లుడిగా రావాలని ప్రార్థన చేస్తే, నేను ఇలా 15వ తారీఖు వాళ్ళ చెల్లికి పెళ్ళి అయిపోయింది. ఈమె ఏ లక్షణాలు అయితే రాసిందో అవన్నీ లక్షణాలు అబ్బాయిలో ఉన్నాయి. కానీ పెళ్ళి ఎవరికి అయిందంటే చెల్లికి అయింది, రెండో అమ్మాయికి అయింది. మరలా మోకరించి ప్రార్థన చేస్తూ ఉందంటే ఉపవాసం ఉండి. ఇప్పుడు ఇంతకుముందే ఉపవాసం లేకుండా ప్రార్థన చేసింది, ఇప్పుడేమో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ఏం ప్రభా ఈ లక్షణాలు కలిగిన వ్యక్తి భర్తగా రావాలా, మా అమ్మకి అల్లుడిగా రావాలని ప్రార్థన చేస్తే ఇదేమి ఇలా జరిగింది అని ప్రార్థన చేస్తుంది. దేవుని స్వరం వినపడిందంట ఆమెకు. అమ్మా నా కుమారి, నువ్వు ఏమని ప్రార్థన చేసావు? ఈ లక్షణాలు కలిగి ఉండే అబ్బాయి మా అమ్మకి అల్లుడి కావాలని ప్రార్థన చేసినావా? చేసినా ప్రభా. మరి నీ ప్రార్థన నేను విన్నాను కదా. విన్నావు ప్రభా. అదేంటి అందంట. మరి మీ అమ్మకి అల్లుడు వచ్చాడా లేదండి? మా అమ్మకి అల్లుడు కాదు ప్రభా, నాకు భర్త కావాలి. నువ్వు అట్లా చేసావు? అసలు ద్వందార్థంగా చేసింది, యథార్థంగా చేసిందా? ఈ లక్షణాలు కలిగిన వ్యక్తి నాకు భర్తగా రావాలని చేయలేదు అంటే యథార్థత లేదు. దేవునికి ఫజలు పెట్టుకుంది అనమాట. ఇలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తి మా అమ్మకి అల్లుడు కావాలంటే ఇప్పుడు అల్లుడు అయ్యాడు. ఇప్పుడు అర్థమైందా? ఒక్కోసారి మనం కూడా అలా చేస్తాం. అంటే మన ప్రార్థన ఉంటుంది కానీ అందులో ఏముండదు, యథార్థత ఉండదు. స్పష్టంగా ఏమని చేస్తుంది తెలుసా? ప్రభా నేను ఒకవేళ పాపం చేసింటే నువ్వు చూసుంటే అన్నట్టుంటుంది. చేశామేమో, అలా చేయకూడదు. ఒప్పుకోవాలంటే అట్లుండదు. నేను పాపిని ప్రభా. శంకర్ ఏమని చేశాడు? స్పష్టంగా చేశాడు, యథార్థంగా చేశాడు. నేను పాపిని, ఆకాశం వైపు కనులెత్తే అర్హత కూడా నాకు లేదు. బట్ నీతిమంతుడు అయ్యాడు. వెంటనే ప్రార్థన జవాబు వచ్చింది. నీతిమంతుడు కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, మనుషులు కాదు. బట్ రెండవది ఏంటంటే మన ప్రార్థన ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. మొదటిది పాపము లేనటువంటి స్థితిలో మనం ప్రార్థించేవారిగా ఉండాలి. హృదయమంతా పవిత్రతపరచబడి యేసు రక్తంతో కడగబడి అక్కడున్న మలినము, దుష్టత్వము, అసూయ, ద్వేషము, పగ, కుళ్ళు, కుతంత్రాలన్నీ విడిచిపెట్టి నిర్మలమైనటువంటి హృదయం కలిగి పవిత్రమైన మనసుతో మనము ఒక చిన్న మాట ప్రభుని ప్రార్థించిన ఆ ప్రార్థన దేవుడు ఏమిస్తాడు? జవాబిస్తాడు. మొదటిది అలా లేదు కాబట్టి మన ప్రార్థనకి జవాబు పొందలేకపోతున్నాం. రెండవది మనకు యథార్థత లేకపోవడం వల్ల కూడా మన ప్రార్థనకు జవాబు పొందలేనటువంటి వారిగా ఉన్నాం. మూడవదిగా చూడండి, దేవుడి వాక్యలు గమనిస్తే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. యాకోబు పత్రిక
4:3 మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై. ఏ ఉద్దేశం అంట? దురుద్దేశముతో అడిగిన దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మరి ఇప్పుడు ఎలా అడగాలి? సదుద్దేశంతో అడగాలి. కానీ దురుద్దేశం అనేది ఎలా ఉంటుంది? అంటే దేవుడికి అంగీకారమైనటువంటి విధానములో ఏదైతే ఉండదో దాన్ని ఏమని పిలవచ్చు మనం? దురుద్దేశము. ఒకవేళ ఉదాహరణ ఇంక నా గురించి మాట్లాడుకుంటా. నేను ఇలా అనుకున్నాను అనుకో, మా నాన్నగారికి నాకు కొంచెం వివాదం ఏర్పడుతూ వచ్చింది. ఇప్పుడు నేను ప్రార్థన మోకరించి, ప్రభా నేను మా నాన్నని ఏమనలేకపోతున్నా, కొట్టలేను, తిట్టలేను, ఏం చేయలేను, ఆయన నాకు జన్మనిచ్చిన తండ్రి కనుక ఆయన నుంచి నాకు సమస్యలు ఎక్కువైతే తట్టుకోలేకపోతున్నా, ఏకంగా నువ్వు మా నాన్న చంపై ప్రభా నాకు ప్రశాంతంగా ఉంటుంది అని ప్రార్థన చేసావు అనుకో, అది సదుద్దేశమా దురుద్దేశమా? అంటే ఇరుగు పొరుగు వారి మీద పెట్టి అలాంటి ప్రార్థన చేసినా అలాంటి ప్రార్థన కూడా దేవుడు ఆలకింపడు. కానీ దురుద్దేశంతో కూడినటువంటి ప్రార్థన ఉండకూడదు. దేవుడు సజ్జనుడు అని రాయబడింది, ఆయన దుర్జనుడు కాడు. కాబట్టి ఆయనతో మనం ప్రార్థనలు గడిపేటప్పుడు అదే దృక్పథం కలిగిన వారుగా ఉండి ప్రార్థన చేయాలి. కాబట్టి దురుద్దేశంతో చేస్తే మన ప్రార్థన ఎన్ని సంవత్సరాలు చేసినా, ఎన్ని గంటలు చేసినా ఆ ప్రార్థన బూడిదలు పోసినా పన్నీరులాగే ఉంటుంది తప్ప అది కనీసము జనరల్ వాటర్ లాగా కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి మూడవది ఏంటంటే, మనం అడిగేది అది దేవునికి, సంఘానికి, మన వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి ఎట్లా ఉండాలి? అనుకూలమైనదిగా ఉండాలి. సదుద్దేశంతో కూడిన దాన్ని అయితే దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు, ఖచ్చితంగా ప్రతిఫలము ఇస్తాడు. కనుక ఒకవేళ ఇంకా మనం ఎప్పుడైనా దురుద్దేశంతో అడిగిన వారముగా ఉంటే, అందుకే మన ప్రార్థన నేటి వరకు దేవుడు వినడం లేదు అని మనం తెలుసుకొని దాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. తర్వాత నాలుగోదిగా మనం గమనిస్తాము. నాలుగోదిగా గమనిస్తే సామెతల గ్రంథం 21:13 త్వరగా చదవాలి. సామెతల గ్రంథం 21:13. దరిద్రుల మొర వినక చెవి మూసుకొనివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడు. అంటే ఎవరైనా అవసరత అక్కర కలిగి అది నీ వల్ల తీరుతుంది, నేను చాలా పేదరికంలో ఉన్నా, నిత్యావసరంలో ఉన్నా, చాలా దరిద్రత అనుభవిస్తున్నాను, ఈ పూటకి సోలడా మానికడా, ఇక్కడేమంటారు? సోలడు అంటారా మానిక అంటారా? సోలడు బియ్యం ఇవ్వండి, కనీసం ఏదోటి, ఏమి లేవు, పిల్లలు పస్తులున్నారు 2 రోజుల నుంచి, కొంచెం ఉడకబెట్టి ఏదో రకంగా పచ్చడి గిచ్చి పెడతారని అన్నారనుకోండి, అప్పుడు మనం వినలేదనుకోండి, ఇప్పుడు ఏమంటున్నాడు? అదే దరిద్రుడు అంటే. వారి సంఘస్థులు కావచ్చు, సహవిశ్వాసులు కావచ్చు, వారి బంధువులు కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు. అంటే మానవత్వము, మనలో మానవత్వం ఉందా లేదా కూడా దేవుడు అక్కడ చూస్తున్నాడు. ఏమని అడిగితే చెప్తున్నాడు, మళ్ళీ చదవండి, చాలా స్పష్టంగా చదువుంది ఆ మాట. దరిద్రుల మొర వినక చెవి మూసుకొనివాడు. ఒకరోజు తనకు కూడా అవకాశం వస్తుందంట, ప్రభా నాకు ఈ కొరత ఉంది, అవసరత ఉంది అని. అప్పుడు ఆయన ఏమంటుంటే, ఆ రోజు నీవు వాడు మొరపెట్టినప్పుడు వినలేదు కనుక ఈరోజు నేను వినను. అందుకే మన ప్రియులు ఆ హిందూ ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తున్న సహోదర సహోదరులు ఏం చేస్తారంటే, ఎక్కువ అన్నదానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది ఏమంటుంటే, సాయిబాబాని సేవించేవారు ఏమంటున్నారంటే, ఈ రకంగా బాబా వచ్చాడేమో 11 రూపాయలు దానం చేయాలి. అర్థమవుతుంది లేదా? ఏ కుక్కగానో, ఏ పందిగానో, ఏ జంతువుగానో వచ్చాడేమో, పరీక్షిస్తున్నాడేమో,
అనే ఆలోచన వారికి ఉంది. కానీ వాస్తవంగా ఎవరు చెప్పాడు? దేవుడు విశ్వాసులైన మనకు చెప్పాడు. ఎవరు చెప్పాడు? అది విశ్వాసులైన మనకు చెప్పాడు. కానీ మనం ఇది చేయలేకపోతున్నాం. అందుకనే మన ప్రార్థన దేవుడు వినడం లేదు. నువ్వు చేయగలవు, నీకు ఆ సామర్థ్యం ఉంది. ఊరికనే చీరలు మగ్గిపోతున్నాయి బీరువలో. సంఘానికి వచ్చేవాళ్ళు పేదవాళ్ళు ఉంటారు, ఒకే చీర నెలంతా దాన్నే కడుతూ ఉంటారు. 1-2 ఇచ్చేసామనుకోండి, మనకేం తక్కువ కావు. ఊరికే బీరువలు ఉన్నా కూడా పాడైపోతాయి అవి. కాబట్టి అంటే మనకు అలాంటి లక్షణము లేదు. అందుకే మన ప్రార్థన నేటి వరకు దేవుడు వెళ్ళ. ఎంతమంది విద్యార్థులు ఉంటారు, పేదవాళ్ళు 10వ తరగతి ఫీజు కట్టలేక ఆ సంవత్సరం వాళ్ళకి ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. మనం వాడికి 10వ తరగతి ఫీజు కట్టడం చేయి ఇచ్చామనుకోండి, వాడు చదివి పాస్ అయ్యి విజయం పొందితే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ రోజు వారు ఫీజు కట్టడానికి డబ్బులు ఇచ్చారు. వాడు జీవితాంతం మర్చిపోడండి, ఏ హోదాలో ఉన్నా గుర్తుంచుకుంటాడు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే దరిద్రత గల వారిగా ఉండి మన దగ్గరికి వస్తారో, అర్జిస్తారో, వారిని మనం పట్టించుకోనప్పుడు, తృణీకరించినప్పుడు దేవుడు మనం ప్రార్థించేటప్పుడు మనకు విషయంలో కూడా అలాగే చేస్తాం. ఒకవేళ ఇలాంటి లక్షణం ఉందేమో 4వదిగా, అలాంటిది ఉంటే మనం ఈరోజు విడిచిపెట్టాలి. అప్పుడే మన ప్రార్థన దేవుడు వింటాడు. విడిచిపెట్టి అలాంటి వారికి మనం చేయూత ఇవ్వవలసిన వారుగా ఉన్నాం. ఇది 4వది. 5వదిగా చూడండి, దేవుని వాక్యంలో జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక, వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ముందు మనం దేవుని మాట వినేవారుగా ఉండాలి. అప్పుడే దేవుడు మన మాటను వింటాడంట. దేవునికి కూడా మనిషికున్న స్వభావం ఇక్కడ బయట కనబడతా ఉంది. ఒక పాప విషయంలో తప్ప ఇక మిగతావన్నీ కూడా మనిషి దేవుడు ఒకటైనా వేరువేరా. ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించాడు కదా, ఆయన మనల్ని పుట్టించాడు. ఎవరి స్వరూపంలో? ఆయన స్వరూపంలోనే. కాబట్టి ఆయనకుండే లక్షణాలే మనకున్నాయి. ఒక్క విషయం తప్ప, ఏంటది? పాపము లేకుండా ఉన్నాడు ఆయన, మనం పాపంతో ఉన్నాం అంతే. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, కొంతమందికి అలవాటు ఉంటుంది, మరి మీ ఊర్లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో మీటింగ్ పెట్టినప్పుడు తను రాలేదు కదా, తన ఇంట్లో మీటింగ్ పెట్టినప్పుడు నేను ఎందుకు వస్తాను అని అలవాటు ఉంటుందా? ఉంటుందండి, ఉండదా? మీరేమంటారు? ఉంటుందా? లేదా మన ఫంక్షన్ పెట్టినప్పుడు తను రాలేదు కనుక వారింటి ఫంక్షన్ మనం ఎందుకు వెళ్ళాలి? నేను పిలిచినప్పుడు తన పలకలేదు కనుక తన పిలిచినప్పుడు నేను ఎందుకు పలకాలి? అలాంటి స్వభావం మనకుంది కనుక దేవుడు కూడా అదే చెప్తున్నాడు. నేను పిలిచినప్పుడు మీరు పలకలేదు కనుక, ఆలకింపలేదు కనుక మీరు పిలిచినప్పుడు నేను కూడా. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. అంటే ఏ విషయాల్లో దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడో, ఏ పరిస్థితుల్లో నీకు అనేకమైన విషయాలు చెప్తూ వచ్చాడో, వాటిని ఆలకించకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ వచ్చావు. కాబట్టి ఈరోజు నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఏం చేయడం లేదు, ఆలకించడం లేదు. కనుక దేవుడు నీ ప్రార్థన ఆలకించాలి అంటే ముందు మనం దేవుని మాటలని ఆలకించి దాని ప్రకారంగా జీవించాలి. చాలా చెప్పాడు దేవుడు మనకి, వాటన్నిటిని మనం ఎప్పుడో మర్చిపోయాం. నాకు కాదులే అనుకున్నాం, ఇది నేను ఒక్కదాన్నే చేయనవసరం లేదు అనుకున్నాం, ఇది నేను ఒక్కనే చేయలేనులే అనుకుంటున్నాం. కానీ నువ్వు చేయగలవు. ఇప్పుడు 50 కేజీల బరువు మోయగలిగిన వారికే మోపుతారు. 10 కేజీల బరువు మోసే వారికి ఎవరైనా 50 కేజీల బరువు మోపుతారా? మనిషి మోపరు అని చెప్పండి, లేదా మోపుతారు అనండి. మోపుతారా మోపరా? అంటే మనిషే
10 కిలోల బరువు మోసేవానికి 50 కిలోల బరువు మోపకూడదని తెలిసినప్పుడు మరి దేవుడు ఎలా మోపుతాడు అంటే మనిషి కంటే అజ్ఞాన దేవుడు. అంటే దేవునికి తెలుసు నువ్వు ఆ బరువు మోయగలవు, దేవునికి తెలుసు నువ్వు ఆ పని చేయగలవు, కానీ నువ్వు చేయడం లేదు. దేవునికి తెలుసు, అందుకని నీకు బాధ్యత అప్పగించాడు. ఆ బాధ్యత నువ్వు నిర్వర్తించలేకపోతూ వచ్చావు. ఆ రోజు నువ్వు చేయలేదు కనుక ఈరోజు నేను చేయను అంటున్నాడు ఆయన. కానీ ఎక్కడెక్కడ దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు చేయకుండా నిర్లక్ష్య పెట్టి తృణీకరించి వాటిని మర్చిపోతూ వచ్చావో, అది ఏ విషయమైనా సరే దాన్ని ఇప్పుడు ప్రభువా ఒకరోజు నాకు ఇలా చెప్పావు, నేను దాని విషయం మర్చిపోయాను, చేయలేకపోయాను, అది నా తప్పే. ఇక మీదట ఎన్నడూ కూడా నేను అలా చేయను, అలాగనా నీకు వ్యతిరేకంగా నేను ఏది కూడా చేయను ప్రభువా, నువ్వు చెప్పిందని నేను లోబడతాను, వెంటనే నేను చేస్తాను, నీ మాట వింటాను ప్రభా, నా మాట కూడా విను అని ఈరోజు మనం తీర్మానం చేసుకుంటే మనం ఒప్పుకోవాలి. ప్రార్థనలో ఎలా ఒప్పుకోవాలి? మొదటిది ఏంటి? ఎక్కడైనా పవిత్రత లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరింపడు, ఒకటి. రెండవది ఏంటి? యథార్థత లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకింపడు. మూడవది ఏంటి? సదుద్దేశముతో, అంటే అనేకులకు క్షేమాన్ని కలిగించేదిగా ఉండాలి, ఇతరుల నష్టాన్ని కలిగించేదిగా కాదు మన ప్రార్థన. ఇతరులకు క్షేమాన్ని కలిగించేదిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన అంటే స్వార్థపూరితమైన ప్రార్థన దేవుడు ఆలకింపడు, స్వార్థము లేని ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అంటే మంచి ఉద్దేశంతో చేసే ప్రార్థననే దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. ఒకవేళ ఇంతకాలం మనం చెడు ఉద్దేశంతో చేసామా, అలాంటిది ఏదైనా ఉంటే ఈరోజు మనం దేవుని దగ్గర ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలి. నాలుగవది ఏంటంటే ఎవరైతే అవసరత కలిగి ఉంటారో వారు మన దగ్గరికి వచ్చినప్పుడు, మనల్ని అర్జించినప్పుడు నిర్మోహమాటం లేకుండా, అది మన ప్లేట్లో ఉన్నదా అని అడిగినా సరే మనకి ఇంకా తప్ప వేరేది లేదు. ఒకవేళ ఆ కోణంలో చూస్తే మనకు సారేపత విధవరాలే కనబడుతుంది. ఏమని చెప్పింది? అయ్యా కొంచెమే పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, పుల్లలు ఏరుకోవడానికి వచ్చాం, రొట్టె చేసుకొని తిని చచ్చిపోదామని, అదేనే చెప్పింది, ఇంకేమైనా చెప్పిందా? అప్పుడు ఆయన అన్నాడు, సరే అమ్మ మంచిది, కొంచెం ఒక నీళ్లు తీసుకురమ్మాడు, కొంచెం నీళ్లు తీసుకురమ్మాడు. సరే నీళ్ళు తీసుకురావడానికి వెళ్తుంటే అదే చేత ఒక అప్పం కూడా తీసుకురమ్మన్నాడు. మరి వీళ్ళిద్దరి కోసం తిని చనిపోవాలనుకుంటే ఈయనేమంటే తెలుసా, మాకు వచ్చేటప్పుడు మరలా అప్పం తీసుకురమ్మంటే ఉన్నది అదే, ఇక వేరే ఏమీ లేదు. ఎంత అద్భుతం ఏంటంటే దేవుని వాక్యం చూస్తే 3.5 సంవత్సరాలు ఆ కుటుంబం పోషింపబడుతూ వచ్చింది. ఏమైనా తక్కువైందా? తక్కువ. కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి అవసరత కలిగి ఉన్నప్పుడు మనం చేయి చాపేవారిగా ఉండలేకపోతున్నాం. మన చెయ్యి కురస అవుతుంది, మన చెయ్యి ఏమవుతుంది? కురస అవుతుంది. అందుకనే మన ప్రార్థన వినకపోవడానికి మన పాపంలో ఆయనకు మనకి ఏమైనా అడ్డుగా వచ్చింది. ఇవన్నీ పాపాలు. అంటే మరణకరమైన పాపం ఉంది బైబిల్లో, మరణకరము కాని పాపం కూడా ఉంది. మరణకరమైన పాపం ఏంటంటే రక్షణ పొందక ముందుండే పాపం. రక్షింపబడిన తర్వాత మనం చేస్తున్న పాపాలు ఏంటంటే ఇవి అగ్నిగుండానికి తీసుకుని వెళ్ళే పాపాలు కాదు, ఆశీర్వాదాలు పోగొట్టే పాపాలు అవి. విశ్వాసి కనుక పాపం చేస్తే ఏం పోతుంది? ఆశీర్వాదం పోతుంది, ఆనందం పోతుంది. ఒకసారి చూద్దామా? 51వ కీర్తన 10వ వచనం చదివింది, అది చదివి మనం ప్రార్థనకి వెళ్తాం. 51వ కీర్తన. దేవా నాయందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. చదవండి. నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందమును